ఈ కప్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ప్రాణాల మీదకు వచ్చిన స్నేహితుల కప్ వినండి. ఒక అడవిలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వాళ్ళలో మొదటివాడు ఎముకలతో సింహం బొమ్మను తయారు చేశాడు. రెండోవాడు దానికి అక్తమాంసాలను అతికించాడు. మూడోవాడు గర్వంగా నేను దీనికి ప్రాణం పోస్తాను అన్నాడు. అయితే నాలుగో స్నేహితుడు వాళ్ళను ఆపడానికి ప్రయత్నించాడు. సింహాన్ని బతికించి మన ప్రాణాలను పోగొట్టుకుంటాము అని హెచ్చరించాడు. కానీ మిగతా ముగ్గురు అతని మాటలు పట్టించుకోలేదు. చివరకు మూడో స్నేహితుడు సింహానికి ప్రాణం పోశాడు. వెంటనే ఆ సింహం గర్జిస్తూ వాళ్ళందరినీ పట్టుకుని తినేసింది. చెట్టు ఎక్కి తప్పించుకున్న నాలుగో స్నేహితుడు మాత్రమే బతికాడు.